బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరులో బారా షాహిద్ దర్గాలో ఉన్నాం. ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ డాక్టర్ యశోధర గారు, పల్లంరెడ్డి యశోధర గారు సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రొట్టెల పండుగకు వచ్చేటువంటి భక్తులకు మరి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు ఏంటి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ సంవత్సరం తీసుకుంటే ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? ముందుగా మీకు అభినందనలు, ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అంటే చాలా కష్టమైన పని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మీరు. అంటే నేను ఒక్కదాన్నే అయితే జరిగే పని కాదు. సో మా స్టాఫ్ గ్రౌండ్ లెవెల్ వరకు అందరికి కూడా బారా షాహిద్ దర్గాలో ఇది వస్తుంది అంటే ఇంత ఎండలో ఇంత చేయడం చిన్న పని కాదు. బట్ స్టిల్ ఇక్కడ ఒక సెట్ చేస్తున్నారంటే 3 సెట్స్ అవుతారు మాకు. మార్నింగ్ ఒకళ్ళు, ఆఫ్టర్నూన్ ఒకళ్ళు, నైట్. సో వీళ్ళందరికీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అడ్జస్ట్ చేసిన మొత్తం ఒక 15 మెంబర్స్ మినిమం అవుతారు. హాస్పిటల్ స్టాఫ్ 15 మంది అవుతారు. సో వాళ్ళకి ఇక్కడ వర్క్ అయిపోతే అక్కడ అయిపోద్ది కదా, ఆగకుండా వాళ్ళు డబుల్ డ్యూటీలు అక్కడ చేయాలి. ఇక్కడ చేసిన వాళ్ళు ఇంకా అందరూ శోష తప్పిపోయి పడిపోవడమే ఈ ఎండలో పనిచేసి. సో అందుకని ఇక్కడ చేసిన వాళ్ళు ఇంకా అంతకంటే చేయలేరు. సో అందరూ చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు కాబట్టే నేను చేయగలుగుతున్నా, లేకపోతే నేను చేయలేను. రైట్. ఇక్కడ సేవలు తీసుకుంటే ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? యాక్చువల్గా అయితే ఈవెన్ దో నేను గైనకాలజిస్ట్ అయినా గైనకలాజికల్ కంప్లైంట్స్ పెద్ద రావు. ప్రెగ్నెంట్ గర్ల్ కూడా మమ్మల్ని చూడండి అంటూ ఎవరు రాలేదు. సో అవన్నీ ఎలెక్టివ్ కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఎమర్జెన్సీ, అసలు పెట్టిన కాన్సెప్టే ఎమర్జెన్సీ. వాళ్ళకి సపోజింగ్ ఇక్కడ నీళ్ళల్లో అంతా మునిగేసరికి సివియర్ ఇచ్చింగ్ అవన్నీ వస్తాయి. సో దానికోసం ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్ ఏదో. సో వాళ్ళు తిరిగి బాడీ పెయిన్స్ అని వస్తారు. సో అట్లా బాడీ పెయిన్స్కి ఫీవరు, కోల్డ్ ఉందని వస్తారు, కాఫ్ ఉందని వస్తారు, సివియర్ గ్యాస్ట్రైటిస్ అని వస్తారు, మోషన్స్ అని వస్తారు. సో ఇలాంటివన్నీ చిన్ని కంప్లైంట్సే. పాపం వాళ్ళకి మెడిసిన్స్ ఇమ్మీడియట్గా అందేదానికి అవకాశం ఉండదు. సో అందుకని అలాంటివి. అంతేగాని ఇక్కడ పెద్ద ప్రెగ్నెంట్ గర్ల్స్, గైనిక్ పేషెంట్స్ పెద్దగా రారు. రోజంతట్లో కూడా ఒకళ్ళిద్దరు ఏమన్నా వస్తారేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా జనరల్ కంప్లైంట్సే ఉంటారు. మా కాన్సెప్ట్ కూడా నీడీ వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చేదానికని. అంటే ఎండలు పెరిగిపోతున్న వేళ ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వాళ్ళు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో, అంటే తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండ దెబ్బ తగిలి సొమ్మసిరి పడిపోకుండా ఉంటారు? వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు మీరు సూచిస్తారా? సో వాళ్ళకి హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, అంటే ఎక్కువ వాటర్ కానివ్వండి, కొబ్బరి బొండ నీళ్ళు బెస్ట్. కొబ్బరి బొండ నీళ్ళు. సో ఇవేమీ ఇప్పుడు కొబ్బరి బొండ నీళ్ళు కూడా ఈ ప్రిమిసెస్ లోపల దొరకట్లేదు. సో కొంచెం కష్టంగా ఉన్నాయి ఈ 3 డేస్లో అందరికీ దొరికేది. సో కనీసం అది కాకపోతే ఏ సాఫ్ట్ డ్రింక్ అయినా కూడా, సాఫ్ట్ డ్రింక్స్ అసేమిరా తాగొద్దు, బట్ ఈ టైం అప్పుడు ఏదో ఒకటి సంథింగ్ తీసుకోండి. కొంచెం నీరు మజ్జిగ అనేది బెస్ట్ దొరుకుతుంది, అది నీరు మజ్జిగ. సో నీరు మజ్జిగ తీసుకోండి. ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ బిర్యానీ లాగా పెడతారు. సో మేమేంటంటే ఈరోజు పెట్టాల, రేపటి నుంచి పెడుతున్నాం ఫుడ్. పెరుగన్నం ఇస్తాము, ఎందుకంటే ఇక్కడ బిర్యానీ అవన్నీ ఎండలో వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. కొంచెం చాలా టేస్టీగా చేస్తారు వాళ్ళు, బట్ స్టిల్ పెరుగన్నం ఉంటుంది. నీరు మజ్జిగ అనేది తీసుకుంటా ఉన్నారంటే బాగుంటుంది. మీరు అందరూ కూడా నీరు మజ్జిగ తీసుకోండి. అలాగే మేడం, నీళ్ళలో దిగేవాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? స్వర్ణాల చెరువులో వాటర్లో దిగుతూ ఉంటారు. సో లక్షల మంది ఒకసారి దిగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారా ముందస్తుగా? సో అంతమంది దిగుతున్న దాంట్లో ఆబ్వియస్గా కంటామినేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కొంచెం యాంటీసెప్టిక్ లోషన్ తోటి కొంచెం క్లీన్ దిగి వచ్చిన తర్వాత అయినా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి యాంటీసెప్టిక్ లోషన్తో క్లీన్ చేసుకొని మళ్ళీ అన్న దిగండి. సో ఇలాంటి చిన్నవి తీసుకుంటే వాటర్, చాలామంది ఏంటంటే ఆ వాటర్ తాగాలని చూస్తారు.
బట్ మీకు భక్తి ఉండొచ్చు కానీ బట్ ఈ టైం అప్పుడు వాటర్ కంటామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తాగద్దు. తల మీద చల్లుకోండి. వాటర్ మీరు ఇక్కడ ఉండే దీంట్లోనే స్టెరైల్ మంచి క్లీన్ వాటర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ క్లీన్ వాటర్ తాగండి. నెత్తిని చల్లుకోవడానికి మునగడానికి కావాలంటే చెయ్యండి. వీలున్నంత కళ్ళకి చెవులకి పోకుండా చూసుకోండి. ఎందుకంటే కళ్ళకి కూడా ఇరిటేషన్, వీళ్ళు ఏంటంటే ఎక్కువ క్లోరిన్ వేస్తారు ఈ టైం అప్పుడు. సో దానివల్ల ఐ ఇరిటేషన్ ఉంటుంది. సో అదే కాకుండా వీళ్ళు చెవుల్లోకి అలాగపోతే కూడా కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం డాక్టర్ యశోధర గారి వైద్య శిబిరం అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందాలని కోరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.